వేసిన హింసం రైతు వేసిన రాజ్యం బాగుపడేది సారు. దయచేసి మమ్మల్ని ఇద్దరు కళ్ళ చూడు నష్టపోయారు. ఏదో ఎకరాన్ని 25,000 ఈరి సారు. అరే హౌ హౌ కొంచెం చూడగలరా అరే రాజ్యం ఎటమేపుకుంటా ఏంట ఈ వరికి అగ్గట్టు పెడతాం. ఇక మాకు ఏం లాభం లేదు సార్. మాకు బతికిట్లు వచ్చింది ఏం చేయాలి? ఇక ఎటమేపుకుంటా ఇక అగ్గట్టు పెట్టుడే కానీ ఏం లాభం లేదు. మా బతికిట్లు అయిపోయింది. ఎండిపోయి ఇక తెల్లారి రోజులు మేము ఏడుస్తున్నాం. ఇట్లా చేసి మాకు నష్టపోయారం. ఎట్లైనా బాధపడి ఇవ్వాలి. మేము ఇట్లా ఎండిపోయి మేము బాధపడుతున్నాం. తెల్లారి రోజులు ఏడుస్తున్నాం. మేము బతుకుదేరు మాకు దీంతో బతుకుదేరు. రోజు ఎట్లని బర్రని ఇప్పుడు అట్లా వేపి మేము ఏడుతా ఉన్నాం. తెల్లారి రోజులైతే నువ్వు చెప్పన్నా మాకు ఎండిపోయిన పొలాలు ఏంది బతికేంది? మాకు లెక్కేంది? ఎట్ట మేపుకుని ఎందుకు? ఎకరాన 50,000 పెట్టి పెట్టుబడి పెట్టి దున్నుడు 20,000 ఎకరాన 20-30,000 దున్నడానికి అవుతున్నాయి. సైకిల్ అవుతున్నాయి. 50,000 అవుతున్నాయి మొత్తం కమిషన్. ఎకరాన 50,000 పెట్టుబడి పెడితే 10 రూపాయల పెట్టుబడి కూడా అత్తలేకపోయా. మాకు ఉండేందుకు చేసు మేము బతికేందుకు బతకకేందుకు ఇట్లా ఎందుకు చేసుడు? మీరు గటు 4 గేట్లు 4 నెలలు ఒక్కనాడనే పని చేసి మాకు దగ్గర ఇంత 3 కిలోమీటర్ల దూరం ఉన్నది ప్రాజెక్టు. మాకు మినిమానేరు రాదా మాకు నీళ్లు? గడ్డ కొండని విలేజ్ ఒక కొండవుతున్నాం. మమ్మల్ని ఇడిచి పెడతాను అన్న. ఇటు రైట్ కు అటు 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 ఎండిపోయి ఎక్కువ ఉంది కదా అటుపోని. ఇది నాట్ల టైంలో కాదు, కలుపుల టైంలో కాదు, పొద్దున టైంలో వెళ్ళిపోయింది. అటున్నారు ఇటున్నారు అటు ఇద్దరు పాలు పెట్టి దీన్ని మొత్తం పెరిగే దశలో గింజ పెరిగే దశలో నీళ్లు పెట్టాక చూడండి భూమి ఎండిపోయింది. నీళ్ళు లేక ఇలా ఎండిపోయింది. ఇంకో ఎడ్లు బర్రెలు ఇలా మేస్తున్నాయి, గొడ్డు మేస్తున్నాయి. ఇటు ఉన్నాయి, ఇటు జరగండి, ఎడ్లు మేస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయంత పచ్చగా అవపడేది కూడా ఇంకా 2-3 రోజులప్పుడు అది కూడా ఎండిపోతుంది. ఎందుకంటే నీళ్ళు లేవు. ఇంకా 2 రోజులు అయితే అది కూడా ఎండిపోతుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది. ఎందుకంటే మిడ్మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక నెల రోజుల క్రితం 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ కు పంపు చేస్తే ఈ రోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. అనాలోచితంగా ఆలోచన చేయకుండా దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు. గత 7-8 నెలల నుంచి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఇయ్యాలి, ఎక్కడికి ఇయ్యాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. ఈసారి వీళ్ళు గెలిచినరు రంగరంగ అనుకుంటే ఎగురుకుంటూ దునుకుంటూ ఉన్నారు తప్పితే ఈ ఫాలోఅప్ చేయలేదు. ఇది మొదటిసారి కాదు. ప్రతి ఈఎన్సీ, సిఈ, ఎస్సీఈలతోని ప్రతిసారి నియంత్రించుకుంటూ ఎంత కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా నీళ్ళు కావాలి. ఎందుకంటే యాసంగి పంట కోతకు ఏప్రిల్ మే మాసంలోకి వచ్చే ముందు ప్రతిసారి సమస్య వచ్చేది. దీన్ని ఎదుర్కొనేది మేము, ఆలోచన చేసేది. ఏ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ దీన్ని పంచాలి, ఎవరికి మొదలు ఇవ్వాలి, ఇదంతా నియంత్రించవలసినటువంటి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మరి ఎటు కాకుండా చేసింది ఈ రైతాంగాన్ని. మరి కాల్వల ద్వారా వాగులలో నీళ్లు వదిలిపెడితే ఆ వాగులలో పోయేటువంటి నీళ్లు బాయిలల్లా బోర్లల్లా నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు వేసుకునేది. కరెంటు ఫ్రీ కరెంటు కాబట్టి అనాలోచితంగా చేయవలసిన పని చేయకుండా
కేవలం నిందించడానికే గత 3.5 మాసాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాట్లేసిండ్రు ఈ పొలాలకు. ఇదేదో కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్లేసినటువంటి పొలాలు ఇవి. వీటిని చూడాలి కదా, ఎట్లా కాపాడుకోవాలని చూడాలి కదా. కాబట్టి ఈ రోజు మేము చాలా గ్రామాలు తిరుగుతున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కరువైనా లేకపోతే విపరీతమైనటువంటి వడగండ్ల వానలు వచ్చినప్పుడు కూడా నష్టపోయేది రైతులే. కాబట్టి మరి దీనికి కూడా ఎకరానికి 25,000 చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వ్యవసాయ అధికారులని గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. అధికారం మీద రైతుల మీద లేదన్న.